భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నేటి యువత పదకోశం నుంచి క్రమేపీ మాయమవుతున్న కాలం. యువతే కాదు, పెద్దలు కూడా మనది అనుకునే సాంప్రదాయం ఏదో చెప్పలేకపోతున్న తరుణం. పాశ్చాత్య నృత్య సంగీత హోరులో శాస్త్రీయతకు విలువ తగ్గుతున్న సమయాన కళల కిల్ల అనంత జిల్లా. కళలకు కళాకారులకు కొదవలేదు. అనంతనగరం లలిత కళా పరిషత్ కార్యదర్శిగా 10 సంవత్సరాలు సేవలందించిన కీర్తిశేషులు పిఎస్ శర్మ గారు శాస్త్రీయ నృత్య సంగీతాలను 5 సంవత్సరాల చిన్నారి నుంచి 16 ఏళ్ల యువతుల వరకు 60 ఏళ్ల పైబడ్డ వారి దాకా భారతీయమైన సంగీత నృత్య అభినయాలను నేర్పించాలన్న తపన, వాటి నుంచి చిన్నారులను చైతన్యవంతులను చేయాలన్న సత్సంకల్పం. ఆయన కృషి ఫలితమే శ్రీ నృత్య కళా నిలయం ఆవిర్భావం. 1979లో కీర్తిశేషులు పిఎస్ శర్మ గారు, కీర్తిశేషులు సరస్వతమ్మ గార్ల కుమార్తె, కీర్తిశేషులు జి కృష్ణమూర్తి గారి సతీమణి శ్రీమతి జి సంధ్యామూర్తి గారి క్రమశిక్షణలో రూపుదిద్దుకున్న నిలయం శ్రీ నృత్య కళా నిలయం. 3 సంవత్సరాల వయసులో నృత్యం, 6 ఏళ్లకే సంగీతం, 16వ ఏట వివాహం. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో కీర్తిశేషులు వరదరాజ అయ్యంగారి వద్ద భరతనాట్యం, కూచిపూడి వేదాంతం పార్వతీశంకర్ గారి వద్ద నాట్యంలో మెళకువలు, అన్నామలై చెట్టియార్ వద్ద సంగీతంలో శిక్షణ. తాను నేర్చుకున్న మన సాంప్రదాయ నృత్య సంగీతాలను 7 సంవత్సరాలు కేరళలోని ఆలువాలోను, 3 సంవత్సరాలు గుజరాత్లోని నడియాడలలో శిక్షణనిచ్చారు. 18 ఏళ్లకే చిన్నారులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టిన శ్రీమతి జి సంధ్యామూర్తి గారు తన 27వ ఏట నుంచి తన తండ్రి ప్రారంభించిన శ్రీ నృత్య కళా నిలయంలో ఆరంభించిన ఈ శిక్షణ 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న శుభ సమయం. 3 దశాబ్దాల క్రితం కాలి మువ్వల సవ్వడి నృత్య కళా భారతిని అలరించాలన్న ఆశయం. కేవలం 5 మంది విద్యార్థినులతో ప్రారంభించిన శిక్షణ విద్యార్థుల నాట్య సుగంధం శ్రీ చందనం మించిన పరిమళంతో రాష్ట్రేతర దేశ విదేశాలలో శ్రీ నృత్య కళా నిలయం పరిఢవిల్లుతోంది. శ్రీ నృత్య కళా నిలయం శ్రీమతి జి సంధ్యామూర్తి గారి కృషి ఫలితంగా 1981లో మొట్టమొదటిసారిగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ గీతోపదేశం బ్యాలే రాజ్యలక్ష్మమ్మ గారి ఆధ్వర్యంలో అనంతపురం కేరళ కల్చరల్ అసోసియేషన్ వారు ఈ నృత్య బ్యాలేకు 6 రోజుల్లోనే 300 రూపాయల నగదు బహుమతి అందించారు. 1983లో హైదరాబాద్ సంగీత నృత్య నాటక అకాడమీ అవార్డు, 1985-86లో చిలకలూరిపేట కళా నిలయం వారిచే నాట్య మయూరి అవార్డు, 1986-87లో విజయవాడ అఖిల భారతీయ నృత్యోత్సవంలో ప్రదర్శన రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, 1986 నుంచి ప్రతి సంవత్సరం భరతనాట్యం శాస్త్రీయ సంగీతంలో ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకు విద్యార్థులను పాల్గొనేలా శిక్షణ, 1986 భారత భాగవత రామాయణాలకు చక్కటి నృత్య రూపకం అందించి అందరి మన్ననలు పొందారు. 1987లో చిత్తూరు జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన, 1988లో ఢిల్లీ బాలల అకాడమీలో నృత్య ప్రదర్శన ఇచ్చి ఫ్రాన్స్లో ప్రదర్శన ఇవ్వడానికి సెలెక్ట్ కావడం, 1989లో నగరంలోని తపోవనం శివాలయ ప్రాంగణంలో శివరాత్రి సందర్భంగా 24 గంటల పాటు శివునికి నృత్య నీరాజనం సమర్పించడం జరిగింది. 1991లో హంపి డ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొనడం ఒక అపూర్వ అవకాశం. శ్రీ నృత్య కళా నిలయానికి మాత్రమే దక్కిన గౌరవం. 1992లో పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా సన్నిధిలో నృత్య ప్రదర్శన ఒక అనిర్వచనీయమైన అనుభూతి. 1993లో ఫిల్మ్ టాలెంట్లో ఇచ్చే భరతముని ఆర్ట్స్ అకాడమీ అవార్డు, నాట్యరత్న అవార్డు బహుకరణ. కూచిపూడిలో నృత్య ప్రదర్శన, మొట్టమొదటిసారిగా సింగపూర్లో నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రవాసాంధ్రులనే కాదు ఇతర దేశాల సంగీత నృత్య ప్రేమికుల ప్రశంసలు అందుకోవడం. 1995లో హైదరాబాద్ వారిచే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం కళా నీరాజన పురస్కారం. 1996 నుంచి 99 వరకు ఎన్నో ప్రదర్శనలు, అవార్డులు, బహుమతులు. 2000లో పెనుగొండ సాహితీ పరిషత్ వారందించిన అనంత ఆణిముత్యం,
2000 నుంచి 2010 వరకు 10 సంవత్సరాల పాటు కొన్ని వందల ప్రదర్శనలు, అందులో ముఖ్యంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి సన్నిధిలో ఆయన రచించిన దశావతారాలకు నృత్య కల్పన చేసి అభినందనలు అందుకోవడం, చిత్తూరు, కాళహస్తి ప్రాంతాలలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం, తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, అన్నమయ్య జయంతి ఉత్సవాలు, కసాపురం ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు, కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు, విజయవాడలో కనకదుర్గమ్మ వారి సన్నిధిలో నృత్యం చేయడం, ఇలా ఎన్నెన్నో. నౌకా చరితం, శ్రీకృష్ణ లీలలు, గీతోపదేశం, రుక్మిణీ కళ్యాణం, అలివేలు మంగ, హరి అంతరంగ, ఏకలవ్య, పంచభూతాలకు ప్రణామాలు, గిరిజ కళ్యాణం, బృందావనం, ఆంజనేయ చరితం, వరూధిని ప్రవరాఖ్యులు వీటికి నృత్య రూపకల్పన. పురాణ ఇతిహాసాలకే కాదు, మానవుని ఆలోచింపజేసే నృత్య రూపకాలు కూడా ఎన్నో. అదో చెరువు విలాపం. మేఘం కురిస్తే పులకించి పుడమికి తన నీటి ధారలతో జీవం పోసే చెరువును రక్కసి మూకల్లాంటి పూడిక, ముళ్ల కంపలు ఏ విధంగా జలధారకు అడ్డుపడుతున్నాయో వాటిని మానవాళి ఎలా ఛేదించాలి, ఎలా చైతన్యవంతులు కావాలి వివరిస్తూ జల స్వప్నం. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర. ఇవే కాదు, శ్రీ షిర్దీ సాయి భజనలు, కాళేశ్వర స్వామి వారి భజనలు, సాంప్రదాయ పెళ్లి పాటలు, నృత్యానికి సంబంధించిన కృష్ణం కలయ సఖి, శివస్థుతి, జానపదం ఆడియో క్యాసెట్స్ విడుదల చేయడం కూడా జరిగింది. ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూ రమణ మహర్షి భక్తురాలిగా ఉంటూ తాడిపత్రిలో ఉన్న అనాథ ఆశ్రమంలో ఉచితంగా శిక్షణ, తంజావూరులో ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో పాల్గొని ప్రశంసలు అందుకోవడం. కళలు నేర్చుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పనే. సాంప్రదాయ కళలు నేర్చుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు భరించాలి. ఆసక్తి ఉండి ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థినులకు అతి తక్కువ ఖర్చుకే సంగీత నృత్యాలను నేర్పించడమే కాదు, వారి చేత కూడా ప్రదర్శనలు ఇప్పించారు. సంరక్షిత ద్వారా వేలాది మంది ఆకలి తీర్చి వసతులు కల్పించారు. మరొక చిన్న మాట, ఇప్పుడున్న పరిస్థితులలో తక్కువ సమయంలో విద్యను నేర్చుకొని ఆ విద్యను 10 మందికి చెప్పి డబ్బు సంపాదించాలన్న ఆలోచనలో ఎంతో మంది ఉంటారు. కానీ మన సాంప్రదాయ సంగీత నృత్యాలు సముద్రం లాంటివి. అందుకే విద్యను పరిపూర్ణంగా నేర్చుకుని చిన్నారులకు శిక్షణ ఇస్తే భవిష్యత్తు బంగారుమయమే. 30 సంవత్సరాలు రంగంలో ఉన్నప్పటికీ ఇంకా తాను నేర్చుకోవలసింది ఎంతో ఉంది, తెలుసుకోవలసింది చాలా ఉంది అంటున్న వినమ్రశీలి శ్రీమతి జి సంధ్యామూర్తి. నేటి తరం యువతీ యువకులకు ఆమె ఒక మార్గదర్శిగా, సంప్రదాయ నృత్య సంగీతాలకు నిఘంటువుగా ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నెల 16న ఇదే వేదికపై కీర్తిశేషులు పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు పేరున అవార్డు అందుకోవడం ఆమెపై మరింత బాధ్యత పెంచిందనే చెప్పాలి. 6 ఏళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల పైబడ్డ వారికి కూడా మన సాంప్రదాయ నృత్య సంగీతాలను చైతన్యవంతులను చేస్తూ ఉన్న శ్రీ నృత్య కళా నిలయం అనంత జిల్లాకే గర్వకారణం. శ్రీమతి జి సంధ్యామూర్తి గారు ఇన్ని సంవత్సరాలుగా కళల కోసం కృషి చేస్తున్నారంటే అందుకు తల్లి, తండ్రి, గురువుల సహకారం ఒక ఎత్తు. అన్నింటికంటే ముఖ్యంగా భర్త సహకారం లభించడం నిజంగా ఒక అదృష్టమనే చెప్పాలి. కీర్తిశేషులు జి కృష్ణమూర్తి గారు ఏపీ లైటింగ్స్లో జనరల్ మేనేజర్గా ఉద్యోగ నిర్వహణలో ఉంటూ కళల పట్ల ఆరాధనా భావం. మహిళలన్నా చిన్నారులన్నా ఆయనకు ఎంతో గౌరవం. కళలు గౌరవం పొందాలంటే మహిళలు, చిన్నారులతోనే అంటారు ఎంతో వినమ్రంగా. ఆయన లేని లోటు శ్రీమతి జి సంధ్యామూర్తి గారికి ఎప్పటికీ తీరని లోటే. శ్రీనృత్య కళా నిలయం అభివృద్ధి కోసం ఎంతో తపన పడుతున్న ఆమె కళా నిలయంలో కళలలోనే ఆయనను చూసుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎంతగానో కృషి చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తూ రిటైర్డ్ కోఆపరేటివ్ రిజిస్టర్గా ఉన్న ఆమె మామగారు కీర్తిశేషులు జి చంద్రశేఖర్ గారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల సహకారం, నగర ప్రజల తోడ్పాటుతో భవిష్యత్తులో మరింత మందికి ఈ విద్యనందించి చిరస్థాయిగా అందరి హృదయాలలో శ్రీ నృత్య కళా నిలయం నిలవాలన్న తపనతో ఇప్పటికీ చిరుదరహాసంతో కృషి చేస్తూనే ఉన్నారు శ్రీమతి జి సంధ్యామూర్తి గారు. సరిగమల నిలయం శ్రీ నృత్య కళా నిలయం. సరిగమలతో సరాగాలాడుతూ సుస్వర మధుర సంగీత జరిలో ఓలలాడుతూ శాస్త్రీయ సంగీత సామ్రాజ్ఞిగా, నాట్య మయూరిగా, అనంత ఆణిముత్యంగా, అందరి మదిలో సంరక్షితగా,
కళోపాసనకై అహర్నిశలు సర్వం తానే శ్రమిస్తున్న అనంత అమృతమూర్తి శ్రీమతి జి సంధ్యామూర్తి గారికి సగౌరవంగా సమర్పించిన చిరు కానుక.